ఆమేన్. ఆమేన్. ఈరోజు మన కథోలిక శ్రీసభ పునీత ఆల్ఫోనా మరియా లిగోరి గారి యొక్క పండుగను కొనియాడుతున్నాము. అంటే చాలా హిస్టరీ ఉంది, కాకపోతే ఒక 2 మాటలు. తనకి 27 సంవత్సరాలు వచ్చినప్పుడు దైవ చిత్తం తెలుసుకోవడానికి తను ధ్యానం చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే ఆ సమయంలో దేవుని అడిగిన మాట ఏంటంటే, ప్రభు నన్నేం చేయమంటావు అని మనస్ఫూర్తిగా దుఃఖముతో అర్థించారంటండి ఆ సమయంలో. అప్పుడు వెంటనే వారి అంతరాత్మ ప్రేరేపణ ఇచ్చింది. ఏమని అంటే, మనస్సాక్షి ఘోష పెట్టింది, ఈ లోక జీవిత సౌఖ్యాలు విడిచిపెట్టు, నన్ను అనుసరించు అని దేవుడు తన హృదయం నుండే తనతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ గొప్ప వ్యక్తి తన తర్వాత ఒక గొప్ప అగ్రపీఠాధిపతిగా మారి ఉన్నారు 1726 సంవత్సరంలో డిసెంబర్ 21వ తేదీన. అదేవిధంగా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఎంతోమంది బిడ్డలు ఇదిగో నిస్సహాయ స్థితికి వెళ్ళిపోతూ ఉంటే, కష్టాలతో బాధలతో కన్నీళ్లతో ఉన్నప్పుడు అనారోగ్య సమస్యలకు వెళ్ళిపోతుంటే, నేనేం చేయలేకపోతున్నానే అని ఒక గొప్ప ఆత్మ వేదన అండి. అది ఎట్లా చెప్తారంటే ఘోష అంటాం కదా, అలా అంత ప్రయాసపడ్డాడు దేవుడి కోసం. ప్రయాసపడ్డప్పుడు నేనేం చేయాలన్నప్పుడు మరియ తల్లి గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకున్నాడు. అప్పుడు ఆ సమయంలో మరియమాత పైన మహిమ గీతాలు రాయడము, ద గ్లోరియస్ ఆఫ్ మేరీ అండ్ వాస్తవ క్రీస్తు సహవాసనుడు అంటే ద ట్రూ స్పోక్ ఆఫ్ క్రైస్ట్, రక్షణ మార్గము, ద వే ఆఫ్ సాల్వేషన్, ఇవన్నీ గ్రంథాలు రాశారు. అందులో 60 భాషలలో ఈ యొక్క 3 పుస్తకాలను ప్రచురించబడ్డాయి అని హిస్టరీ చెప్తుంది. కాబట్టి మనము గొప్ప గొప్ప గ్రంథాలు రాయకపోయినా పర్లేదు, కానీ దేవుణ్ణి ఏ విధంగా అయితే ఈ యొక్క మరియా లిగోరి గారు అడుగుతున్నారు, ఏమని అంటే, అయ్యా నీ చిత్తం ఏంటి, ప్రభు నీ చిత్తం ఏంటి, నాకు చెప్పయ్యా అని అడిగారు. ఇది ఎప్పుడు జరిగింది అంటే, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థిస్తూ ప్రార్థన జీవితంలో ఉన్నప్పుడు 16 ఏళ్ళ నుంచి 27 సంవత్సరాలు వచ్చే వరకు, అంటే ఆల్మోస్ట్ 11 ఏళ్ళండి, అంతేనా? 11 ఏళ్ళు దాటిపోయిన తర్వాత 27వ సంవత్సరంలో దేవుడు రివీల్ చేశాడు తన పట్ల ఉన్న ప్రణాళికను. అదేవిధంగా ఈరోజు రేపు ఎల్లుండి అంటే ఒక సంవత్సరం కాకపోయినా ఇంకోసారి మనం ప్రేయర్లో ఉండాలి, రోజు ఉండాలి. ఎందుకు అంటామంటే, దేవుడి చిత్తమేంటో తెలుసుకోవడానికి. మనమందరం కాకపోయినా కొంతమంది ఏమనుకుంటామంటే, ఏముందిలే ప్రార్థనలో, రోజు చేసే ప్రార్థనే కదా అని అనుకుంటాము. కానీ ఆ తిండి విషయంలో మనం అట్లా అనుకోము. ఏదైనా ఆనందంగా ఉండాలన్నప్పుడు మన భర్తను వెతుకుతూ ఉంటాము, లేకపోతే కుటుంబ సభ్యుల్ని వెతుకుతూ ఉంటాము, ఎక్కడికి వెళ్ళాలి ఈరోజు బయటికి అని. అంటే ఇవన్నీ వెతుకుతూ ఉంటాము, అశాశ్వతమైన వెతుకుతూ ఉంటాము, కానీ శాశ్వతమైన దాన్ని మనం వెతకట్లేము. నిన్నటి రోజున మరి నిర్మల అక్క ఫ్రమ్ గుంటూరు ప్రేయర్ చేసినట్టు మరియమ్మ గారు యేసుప్రభుల వారి యొక్క పాదాల దగ్గర కూర్చొని ఉన్నప్పుడు మార్తమ్మతో యేసుప్రభుల వారు అంటున్న మాట, ఇదిగో నా సహోదరుని నాకు సాయం చేయడానికి పంపించు అన్నప్పుడు, తను మేలైనది, శ్రేష్టమైనది, అమూల్యమైనది ఎన్నుకున్నది, తన నుండి ఇది ఎవరినూ తీసేలేరు అనేసి, ఇదొక్కటే ప్రతి ఒక్కరికి కావాల్సి, ఇదొక్కటే అని చెప్తూ ఉన్నాడు యేసుప్రభుల వారు. అంటే ఏంటంటే, ఇదొక్కటే యేసుప్రభుల వారిని పట్టుకుంటే, రక్షకుని పట్టుకుంటే మేలైనవన్నీ దేవుడు మనకి సమకూరుస్తాడు. కీడుగా మనకున్నవన్నీ కూడా ఇదిగో మేలుగా యేసు నామములో మారుస్తాడు. కానీ మనం చేయాల్సింది ఒక్కటే, దేవుణ్ణి ప్రేమించగలగాలి. ఎందుకంటే మనకి తెలిసిన విధంగా రోమిలోకి రాసిన లేఖ 8వ అధ్యాయం 28వ వచనం సెలవిస్తుంది, నన్ను ప్రేమించు వారికి, నా చిత్తానుసారముగా పిలువబడిన వారికి అన్నీ సమస్తము సమకూడి యేసు నామములో జరుగుతుంది అని పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్న వాక్యమే, శక్తివంతమైన ఈ వాక్యమే మనకి చెప్తూ ఉందండి. ఎవరు బయట చెప్పట్లేరండి, మన తండ్రే మనతో చెప్తున్నాడు. కాబట్టి అది నిశ్చయము, భూమి ఆకాశము గతించిన ఆ మాట తప్పకుండా నెరవేరుతుందని అర్థము. కాబట్టి మనం ప్రేమించడం నేర్చుకుంటే, దేవుడి కోసం పరితపించడం నేర్చుకుంటే, దేవుడి యొక్క పనులలో ప్రయాసపడడం నేర్చుకుంటే తప్పకుండా ఆనాడు పౌలు గారిని దేవుడు ఏ విధంగా వాడుకున్నాడో అనేకులకి, ఇదిగో క్రైస్తవులకి మాత్రమే కాదండి, మన క్యాథలిక్స్కి మాత్రమే కాదండి, అన్యులకి కూడా వెలుగుగా దేవుడు మార్చేస్తున్నాడు. కాబట్టి మీరు చూస్తే పేతురు గారి యొక్క గొప్పతనం పేతురు గారిది. అవును, పేతురు గారు 2 లేఖలే రాశారు, Peter 1 and 2 ఇన్ ద బైబిల్. కానీ పౌలు గారు 15 లేఖనాలు రాశారు. ఒక క్రైస్తవుడే 2 లేఖలు రాస్తే, ఒక అన్యుడు అంటే మన అన్యులకి బోధించడానికి పౌలు గారిని దేవుడు వెన్నుకున్నప్పుడు 15 లేఖలు రాశారంటే ఎంత గొప్ప విషయం అండి పరిశుద్ధమైన గ్రంథంలో.
కాబట్టి దేవుడి యొక్క ఎన్నిక గొప్పది, మన గొప్పతనం కాదు. కాబట్టి దేవుడు ఎన్నుకుంటే ఆ వ్యక్తిని ఎవ్వరు కూడా ఆపలేరండి. నిజంగా ఈ ప్రపంచం మొత్తము ఒక తట్టు ఉండి దూషించినప్పటికీ దేవుడి యొక్క బిడ్డలు మాత్రం దేవుని చూస్తారు. కాబట్టి వారి యొక్క పార్ట్నర్ ఎవరో కాదు, వారి భర్త, అత్త, మామ, ఇంకెవరో కాదండి, వారి పార్ట్నర్ దేవుడే. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో కథోలిక స్త్రీ సభను, ఇదిగో దేవుడు ఎన్నుకున్న స్త్రీ సభను ఏమంటున్నాడు అంటే, నా ప్రక్కటెముక నుంచి మీరు వచ్చారంటున్నాడు దేవుడు. ఎవరు? క్రైస్తవులు మన అందరం. నా ప్రక్కటెముక నుంచి ఎందుకన్నాడు దేవుడు? ఆనాడు ఆదాము నుండి దేవుడు ఆ యొక్క స్త్రీని ఏర్పరచుకున్నాడు, ఇదిగో ఏవని చేసినాడు. కానీ ఈనాడు మనకి దర్శన గ్రంథంలో చదివితే కరెక్ట్గా దేవుడు చెప్తూ ఉన్నాడు, నేను మిమ్మల్ని చేసుకున్నాను. అంటే మనం భార్యలము దేవుడికి. కథోలిక స్త్రీ సభ మొత్తము, దేవుడి యొక్క సంఘం మొత్తం భార్య అని సంబోధించబడింది. కాబట్టి మనకి దేవుడు తోడుగా ఉన్నాడు, మనం భార్యలం అవుతాం దేవుడికి. భార్య అంటే ఏంటంటే ఆధ్యాత్మికమైన సంబంధం. ఇది ఎంత గొప్ప సంబంధం అన్న, భర్తను విడిచిపెడతాడండి ఒక్కొక్కసారి. కోపం వస్తే ఏదేదో అంటూ ఉంటారు, కానీ మన తండ్రి కోపం వస్తే తిడతాడు, కానీ ఎమ్మటే దగ్గర తీసుకుంటాడు. మన భర్తలాగా కాదు, ఈ శారీరకమైన ఆలోచనలో ఉన్న భర్తలాగా కాదండి. అలా అక్కడ మట్టుకే ఆలోచించరు. ఇట్స్ బియాండ్ అవర్ థాట్స్ అనమాట. కాబట్టి బైబిల్లో దేవుడు ఏదైనా చెప్పాడంటే మనం విశ్వసించాలి. అందుకే దేవుడు ఈరోజు మనకు ఒక వాక్యాన్ని చెప్తున్నాడు. ఆనాడు పునీత మరియా లిగోరి గారు ఏ విధంగా అయితే ఇన్స్పైర్ అయ్యారో ఆ వాక్యాన్ని దేవుడు మనకి చూపిస్తున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనము, లోకము మిమ్ము ద్వేషించినచో మీకంటే ముందు అది నన్ను ద్వేషించినదని తెలుసుకొనుడు. యేసుప్రభువు వారు ద్వేషించింది కదండి ఈ లోకమంతా. ఎస్, మీరు లోకమునకు చెందిన వారైన ఎడల లోకము మిమ్ము తన వారినిగా ప్రేమించడిది. ఈ లోకమునకు మీరు చెందిన వారి ఎడల ఈ లోకము మిమ్ము తన వారినిగా ప్రేమించడిది. కానీ మీరు లోకమునకు చెందిన వారు కారు, నేను మిమ్ములను లోకము నుండి ఎన్నుకొని ఉంటిని కనుక లోకము మిమ్ము ద్వేషించుచున్నది. అందుకే దేవుడు మనకి చెప్తున్నాడు, మనము ఒకవేళ క్రీస్తులో జీవిస్తూ ఉన్నట్లయితే మనం చేసేది గొప్ప కార్యాలే అండి, కానీ లోకానికి నచ్చవు అవి. ఇప్పుడు ఒక 10 మంది స్త్రీలలో 10 మందిలో 9 మంది ఈ లోకాశలలో బ్రతుకుతున్నారు అనుకుందాం. ఈ లోకాశలు అంటే సినిమాలు, సీరియళ్ళు, ఇంకా నా ఇష్టమైన జీవితము, లేకపోతే థియేటర్స్కి తిరగడము, ఇంకా బయట జీవితమే మొత్తం. ఇంకా దేవుడి జీవితం లేదు అసలు. దేవుడి యొక్క ఆజ్ఞల పట్ల ఏ ఒక్క రెస్పెక్ట్, గౌరవం కూడా లేదు. కానీ అన్యుల వలె జీవిస్తూ ఉన్నారు కొంతమంది క్రైస్తవులు కూడా. ఆ సమయంలో 10 మందిలో ఒక్క స్త్రీ లేచిందనుకోండి, లేచి మీరు చేసేది తప్పు, దేవుడికి ఇది ఇష్టం లేదు, మనం ఇలా జీవించాలంటే తప్పకుండా ఆ 9 మందికి ఈ 10వ స్త్రీ విరుద్ధంగానే ఉన్నట్టు. ఆ 10వ స్త్రీ ఎవరికి నచ్చదు, ఎందుకంటే ఆమె కరెక్ట్గా జీవిస్తుంది కదా. కాబట్టి ఇప్పుడు కొంతమందిని చూస్తే స్త్రీలు వారి యొక్క అందాన్ని చూసి ఈర్ష్యగా ఉంటుంటారు అని, నిజంగానే ఇది నిజమే. కొంత మట్టుకు అందంగా ఉంటే ఆమెను చూసి మనం ఓర్వలేము నిజంగా. కానీ ఎప్పుడైతే మనం క్రీస్తులో ఉంటామో, అయ్యో ఏంది ఈ అమ్మాయి లోక విషయంలో వెళ్ళిపోతుందని బాధపడి తన కోసం మనం ప్రేయర్ చేస్తాం. ఇది మీకు ఎంతమందికి ఎదురైందో లేదో మనకు తెలియదు, కానీ నిజంగా ఈ లోకాశ్రయంలో లిప్స్టిక్ పెట్టుకోవడం తప్పు కాదు, లేకపోతే మేకప్ వేసుకోవడం తప్పు కాదు, లేకపోతే ఏ విధంగా నువ్వు రెడీ అవ్వడం తప్పు కాదు, కానీ ద వే యు ఆర్ లీవింగ్ షుడ్ ఇన్స్పైర్ సమ్వన్ అనమాట. మనం ఏదైతే జీవిస్తున్నామో ఆ జీవిత విధానం అనేది ఒక్కరిని కాకపోయినా, ఇద్దరిని కాకపోయినా, 10 మందినైనా తప్పకుండా ఇన్స్పైర్ చేస్తుందండి. తప్పకుండా 100 మందిని కాకపోయినా 10 మందినైనా ఇన్స్పైర్ చేస్తుంది. కాబట్టి మన జీవిత విధానం అనేది మారిపోవాలి. మనం మాట్లాడలేం కదండి. పునీత అంతోని వారు ఒక మాట అన్నారండి తన యొక్క పునీత అంతోని వారి పుస్తకంలో, క్రైస్తవుడి యొక్క మాటలు బోధనలు చేస్తూ ఉంటాయి, కానీ క్రైస్తవుడి యొక్క ప్రవర్తన, తన యొక్క జీవిత విధానం అనేది గట్టిగా మాట్లాడాడంటాడు పునీత అంతోని వారు. అంటే మనకు చెప్పాల్సిన అవసరం లేదండి, మనం బోధనలు చేయాలి, కానీ మన యొక్క క్రియలు క్రీస్తుని కనబరచాలి, గట్టిగా మాట్లాడాలి మన బోధనల కంటే ఎక్కువగా అని పునీత అంతోని వారు చెప్తూ ఉన్నారు. అంటే ప్రతి ఒక్క పునీతుడు దేవుడి దగ్గర నుంచి నేర్చుకున్న ఏదో ఒక గొప్ప విషయం మనకు చెప్తూ ఉన్నాడు. ఈరోజు ఏం చెప్తున్నారు పునీత మరియా లిగోరి గారు అంటే, ఇదిగో ఈ లోకము మిమ్మల్ని ద్వేషిస్తూ ఉంది, భయపడకండి. లోకము దేవుణ్ణే దూషించింది, మిమ్మల్ని దూషించదా? నన్నే దూషిస్తుంది, మిమ్మల్ని దూషించదా? పునీతులు సైతం చెప్తున్నారండి, గొప్ప బిడ్డలు
వారు ఎంతో ఘోరమైన హతసాక్షులుగా వేద సాక్షులుగా మరణించున్నారు మన కోసం. పరిశుద్ధమైన గ్రంథము మన చేతిలో ఈ రోజున ఉంది అంటే ఎంతోమంది పునీతుల ఆ యొక్క హతసాక్షుల ఆ యొక్క వేద సాక్షుల రక్తం పైన రాయబడిన గ్రంథము అని మనం చెప్పొచ్చు. 73 పుస్తకాలు అంటున్నామంటే ఊరికి అనట్లేదండి. మనం ఏదో ప్రొటెస్టెంట్స్ని హైలైట్ చేయడానికి కాదు మన బాధ, 66 పుస్తకాలని హైలైట్ చేయడానికి కాదు. 73 పుస్తకాలు ఎవరి రక్తం చేత చిందించబడి రాయబడిందో ఆ సమయంలో మనం లేము, మనం చూడలేదు. కాబట్టి వి షుడ్ నాట్ ఇగ్నోర్ అనమాట. నేను ముగిస్తున్నాను 10 నిమిషాల ముందుగానే. కాబట్టి పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ రోజును బట్టి నీకు స్తోత్రమయ్యా, స్తోత్రము నా తండ్రి, స్తోత్రము యేసయ్యా. అయ్యా ఇప్పుడు జాయిన్ అయిన బిడ్డలందరినీ నా తండ్రి పేరు పేరున నేను చెప్పలేకపోతున్నప్పటికీ అయ్యా దీవించయ్యా. హైమావతి ఆంటీ తండ్రి యొక్క లెఫ్ట్ హ్యాండ్ ఏదైతే నొప్పిగా ఉందో, బిడ్డ ఏదైతే బాధని భరిస్తూ ఉందో అయ్యా అయ్యా బిడ్డ నీ వైపు చూసే కృపను దయచేయి అయ్యా. నీవు కల్వరిలో మరణించింది మా కోసమున తండ్రి. నీవు పొందిన ప్రతి గాయము చేత బిడ్డకి విడుదల, స్వస్థత జరుగునుగాక నా తండ్రి. యేసు నామములో ఇది నిశ్చయముగా ఇప్పుడే ఇదే సమయంలో బిడ్డ ఒకవేళ ఈ యొక్క మాటలు వినకపోయినప్పటికీ నా తండ్రి అయ్యా, ఒకవేళ అలసిపోయి పడుకున్నప్పటికీ నా తండ్రి ఇదిగో తండ్రి తన శరీరములో ఉన్న నీ యొక్క దివ్యమైన రక్తము ద్వారా, దివ్య శరీరము ద్వారా బిడ్డ నరాల్లో దేవా నూతన జీవము దయచేయమని మిమ్మల్ని అడుగుచున్నాను తండ్రి. అయ్యా ప్రతి ఒక్క నరములో తండ్రి, ప్రతి ఒక్క బ్లడ్లో తండ్రి, ప్రతి ఒక్క సర్క్యులేషన్లో దేవా మీ యొక్క రక్తాన్ని చిందించమని మిమ్మల్ని అడుగుచున్నాను. మీ యొక్క రక్తాన్ని దేవా అభిషేకించమని మిమ్మల్ని అడుగుచున్నాను తండ్రి. బిడ్డను దీవించు నా తండ్రి. అయ్యా బిడ్డను మీ వైపు చూస్తుంది నా తండ్రి. నేను స్తుతించాలని నా తండ్రిని అనుకుంటుంది నాన్న, కానీ బిడ్డకి శక్తి సరిపోవట్లేదు నా తండ్రి. అయ్యా ఒకసారి చూడు నా తండ్రి, ఆ బిడ్డను మరలా ఆ బిడ్డను దర్శించయ్యా, మరలా ఆ బిడ్డను లేవనెత్తయ్యా. బిడ్డని తండ్రి సాతాను తీసుకువెళ్తూ ఉన్నాడు తండ్రి, ఎందుకంటే ప్రార్థించడం ఇష్టం ఉండదు నా తండ్రి. యేసు నామములో ప్రతి ఒక్క అంధకారపు శక్తులు దేవా ఇదిగో తండ్రి ఈ సమయంలో దేవా మీ నామంలో దేవా వెళ్ళగొడుతున్నాము తండ్రి. అవును యేసయ్యా, ఇదిగో తండ్రి పరిశుద్ధాత్మ దేవా యేసయ్యా మీకు స్తోత్రమయ్యా, స్తోత్రము తండ్రి. పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్న మీకు దేవా నేను మీకు అధికారాన్ని ఇచ్చి ఉన్నాను తండ్రి. అవును యేసయ్యా, ఆ పరిశుద్ధమైన జీవితాన్ని పట్టి నీకు స్తోత్రం తండ్రి. యేసు నామములో తండ్రి ప్రతి ఒక్క సాతాను క్రియలు లయపరచబడునుగాక తండ్రి. ప్రతి అంధకారపు శక్తులు యేసు నామములో తొలగించబడునుగాక తండ్రి. ఏ కుటుంబంలో అయితే, ఏ బిడ్డ ఒంటిలో అయితే, ఏ బిడ్డ శరీరంలో అయితే దుష్టుడు ఉన్నాడు తండ్రి, ఆ ప్రతి దుష్టుడు నా తండ్రి నీకు మోకరించునుగాక నా తండ్రి. యేసు నామములో ప్రతి క్రియ లయపరచబడుతుందని నేను విశ్వస్తున్నాను దేవా. అందును బట్టి నీకు స్తోత్రం యేసయ్యా. ప్రతి ఒక్క సాతాను క్రియ దేవా, ప్రతి ఒక్క సాతానుడు, ప్రతి ఒక్క అపవాది నీ నామములు కాల్చివేయబడునుగా కన తండ్రి. ఏ బిడ్డ చెవు అయితే ఇది వింటూ ఉందో, ఏ బిడ్డ ఆత్మ అయితే ఇది వింటూ ఉందో వారికి స్వస్థత విడుదల జరుగునుగా కన తండ్రి. ఈ సమయంలో ఆనాడు ఏ విధంగా అయితే నా తండ్రి మీరు చెప్పిన విధంగా ఇదిగో నా యొక్క ఒంటి నుండి శక్తి వెలువడింది అంటున్నావు తండ్రి. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగితో బాధపడుతున్న స్త్రీకి మీరు స్వస్థతని అనుగ్రహించారయ్యా. ఆ యొక్క అంగి అంచును తాకని స్వస్థత జరిగింది. అదే శక్తి నా తండ్రి ఈ సమయంలో వెలువడును గాకన తండ్రి. శక్తి నా తండ్రి నీ నుంచి శక్తి వెలువడును గాకన తండ్రి. శక్తిని వెలువడించినందుకు నీకు స్తోత్రమయ్యా. బిడ్డని ముట్టినందులకు నీకు స్తోత్రమయ్యా. బిడ్డని దీవించయ్యా. దేవా నీకు మహిమార్థమే దేవా బిడ్డల్ని ఎన్నుకున్నందుకు నీకు స్తోత్రమయ్యా. ఇంకను గొప్ప బిడ్డలందరినీ లేవనెత్తబోతున్నందుకు మీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ హైమావతి ఆంటీతో పాటు ఏ బిడ్డలైతే నా తండ్రి అనారోగ్య పరిస్థితిలో ఉన్నారో ఆ బిడ్డలందరినీ మీకు సమర్పిస్తూ ఉన్నానయ్యా. సెల్ఫ్గా తండ్రి మేము స్వస్థత చేసుకోలేకపోతూ ఉన్నామయ్యా. స్వస్థత చేయవాడవు నీవు తండ్రి. ఇదిగో యెహోవా రఫా అంటున్నావయ్యా. యెహోవా ఈరే అంటూ ఉన్నావు తండ్రి. దేవా సమస్తానికి కర్తవి నీవు తండ్రి. నువ్వు ఒక్కసారి ఆజ్ఞాపిస్తే చాలు తండ్రి. ఆది అంతము కూడా నీ చేతిలో ఉంది నా తండ్రి. అలాంటిది అపవాది ఎంత నా తండ్రి, మాలో ఉన్న అహంకారమే ఒకవేళ మాకు అపవాది ఏమో తండ్రి యేసు నామములో లయపరచబడునుగా కన తండ్రి. ప్రతి ఆలోచన మాలో ఉన్న ప్రతి ఆలోచన నీకు మోకరించునుగా కన తండ్రి. మాలో జరుగుతున్న ప్రతి క్రియలు దేవా మిమ్మల్ని ఘనపరచునుగా కన తండ్రి. ఇక మీదట నా తండ్రి ఇదిగో లోకము ద్వేషించినను, లోకము మిమ్మల్ని త్రోసిపుచ్చినను నేను మీకు తోడైన బిడ్డ నీ వాక్యం సెలవిస్తుందయ్యా. అవును తండ్రి 2022లో నా తండ్రి నీవు నాకు ఇచ్చిన మొట్టమొదటి వాగ్దానము నా తండ్రి. ఈ ప్రపంచము నుండే నేను నిన్ను ఎన్నుకున్నానయ్యా. నాకు అప్పుడు ఆ అర్థం కాలే నా తండ్రి, కానీ ఎంత గొప్ప ప్రణాళిక నా తండ్రి నీది. నిన్నటి రోజున తండ్రి ఇన్యాస్ వారు ఏ విధంగా అయితే
నిజమైన బోధనల కోసం, ద ట్రూత్ కోసం, ఏసే సత్యము అనే యొక్క వాగ్దానం ఏ విధంగా అయితే చేసినాడు, ఎంతో మంది బిడ్డలకు బోధించినాడు. అయ్యా నీ చిత్తమైతే పంపించయ్యా మమ్మల్ని కూడా నీ సత్యమైన బోధనలు దేవా వెళ్ళబుచ్చే కృపను మాకు దయచేయండి దేవా. నీ యొక్క సత్యమైన బోధనలు ప్రకటించే కృపను దయచేయండి. ఎందుకంటే లోకము దాని యొక్క ఆలోచనలు ఇదిగో అశాశ్వతమని అవి గతిస్తాయి, కానీ సత్య స్వరూపి అయిన నా మాటలు, సత్య స్వరూపుడనైన నా మాటలు గతించవు అంటున్నావు యేసయ్యా. అవును తండ్రి, నిన్ను మోసే కృపను దయచేయండి. ఆనాడు ఏ విధంగా అయితే పునీత అంతోని వారు మిమ్మల్ని మోసినారో పరిశుద్ధమైన బాలయేసువ, అమ్మ మరియ తల్లి ఏ విధంగా అయితే మిమ్మల్ని మోసిందో పరిశుద్ధమైన బాలయేసువ, అదేవిధంగా పునీత క్రిస్టోఫర్ గారు ఏ విధంగా అయితే మిమ్మల్ని మోసాడో పరిశుద్ధమైన బాలయేసువ, పునీత చిన్న తెరేసమ్మ గారు ఏ విధంగా అయితే మిమ్మల్ని చూశారో తోటలో, అదే విధంగా మాకు దర్శనాన్ని దాయిచ్చేయండి అయ్యా, మాకు దర్శనాన్ని దాయిచ్చేయండి తండ్రి దేవా. ఒక దర్శనం, ఒక న్యూ రెవల్యూషన్ అంటున్నావు తండ్రి, ఒక పెద్ద ప్రకటన అంటూ ఉన్నావు యేసయ్య. అవును తండ్రి, మాకు దయచేయండి, మాకు దయచేయండి యేసయ్య. అయ్యా నీ బిడ్డలుగా ఇంకను మేము బలపడే కృపను ఈ ఆగస్టు నెల మొత్తము నాయన నువ్వేం చేస్తావు చేయనా తండ్రి. మా జీవితాలను నీకు విడిచిపెడుతున్నానయ్యా. ఇప్పుడు జాయిన్ అయిన బిడ్డల్ని 18 మందిని, ఇంకా జాయిన్ అవ్వని బిడ్డల్ని కూడా మీకు సమర్పిస్తున్నాను. వారిని నడిపించండి యేసయ్య. అయ్యా ఇది నా కార్యము కాదు నా తండ్రి, ఇది నీ కార్యం అయ్యా, నువ్వే నడిపిస్తావని విశ్వసిస్తూ అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా, అద్భుతాల పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవ బిడ్డలు ఎవరెవరైతే నా తండ్రి జాయిన్ అయ్యి కూడా నా తండ్రి ప్రార్థించలేకపోతున్నారు, బిడ్డలందరినీ క్షమించయ్యా. వారి యొక్క ఏజ్ని బట్టి క్షమించిన తండ్రి, దీవించయ్యా. ఈ మోకాల ప్రార్థన ప్రతి ఒక్క బిడ్డకి రక్షణ కవచం వల్ల ఏర్పడుతుందని నేను విశ్వస్తున్నాను దేవా. అందుని బట్టి నీకు స్తోత్రము తెలియజేస్తూ అయ్యా ఈ సమయంలో మాతో పాటు ఉన్న అరుణ సిస్టర్ని, రూపా ఆంటీని తండ్రి దీవించండి అయ్యా. బిడ్డని తండ్రి హైమావతి ఆంటీ వాళ్ళ కొడుకు శివానిని దీవించండి తండ్రి. జయంత ఆంటీని తండ్రి ఇదిగో తండ్రి ఆరోగ్యం ఆంటీకి మంచి ఆరోగ్యం దయచండి అయ్యా. శ్రవంతి అక్కని తండ్రి తన యొక్క కుటుంబాన్ని, నిర్మల అక్కని దేవా తన కుటుంబాన్ని, క్రాంతి అక్కని తల్లి తన కుటుంబాన్ని, తన యొక్క కుమారుని, తన యొక్క ల్యాండ్ ఇష్యూస్ని, జయమ్మాంటిని తండ్రి తన కుటుంబాన్ని, రజని తండ్రి తన యొక్క జీవితాన్ని దేవా, బంధా నిర్మల అక్కని తన జీవితాన్ని తండ్రి, స్వాతి అక్కని తండ్రి దేవా, అదే విధంగా తన యొక్క ఆలోచనలు, తన యొక్క విన్నపాలన్నింటినీ మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ప్రిన్సీ సిస్టర్ని దేవా, అదేవిధంగా శివకుమారి అక్కని తండ్రి, అలేఖ్య అక్కని తండ్రి, సునీత అక్కని తండ్రి, శ్రీవరాజు అన్నయ్యని తండ్రి, తన యొక్క భార్య స్వప్న సిస్టర్ని దేవా ముఖ్యంగా నిన్నటి రోజున తండ్రి అలేఖ్య అక్కను దీవించి కాచి కాపాడి బిడ్డని సజీవ లెక్కలో ఈరోజు మీరు మా కళ్ళ ముందు ఉంచినందుకు నీకు స్తోత్రము. ఈ బిడ్డ వల్ల ఎవరైతే తండ్రి చనిపోవాలి అనే ఆలోచనలో ఇదిగో తండ్రి ఎన్నో ఘోరమైన ఆలోచనలు, ఎన్నో ఘోరమైన బంధకాలతో బిడ్డలు పీడించబడుతూ ఉన్నారు అయ్యా. వారికి చూపించండి నా తండ్రి నీ బిడ్డలని దేవా, బిడ్డని మీరు ఆకర్షించండి నా తండ్రి అయ్యని బిడ్డల్ని దేవా మీరు దీవించండి నా తండ్రి. అనేకులకు ప్రార్థన చేయుటకే నా తండ్రి, అనేకులను లేవనెత్తుటకై నా దేవా మీరు మమ్మల్ని ఎన్నుకొని ఉన్నారు. ఆ ఎన్నిక మేము మర్చిపోకుండా మీకోసం పరితపించే బిడ్డలుగా మమ్మల్ని, మా కుటుంబాలను కూడా ఇంకను అధికమైన నీ కృపలో భద్రపరుస్తూ ఉన్నామని విశ్వసిస్తూ దేవా మాకును అదేవిధంగా శివకుమారి అక్కడ దీవించు నాయన. బిడ్డ ఏదైతే మీకోసం పరితపిస్తూ ఉందో, పరిచర్య చేయాలనుకుంటుందో ఆ పరిచర్యలో మీరు ముందుండి నడిపిస్తారని విశ్వసిస్తూ అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా మేము అడిగిన ప్రతి మనవి ఆల్రెడీ మీ యొక్క పరలోక రాజ్యానికి, మీ యొక్క పరిశుద్ధమైన పాద సన్నిధికి చేరిందని విశ్వసిస్తూ యేసు అతి పరిశుద్ధమైన నామములో, ఉన్నతమైన నామములో, ఘనమైన నామములో అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అక్క, అందరికి ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్ ఆంటీ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే అక్క, అందరికి హ్యావ్ ఎ బ్లెస్డ్ డే ఆంటీ. గాడ్ బ్లెస్ యు.